అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి ఐటీ కంపెనీని స్థాపించి 2 ఏళ్లలో 5,000 మందికి పైగా యువతకు ఉద్యోగాలు కల్పించి ఆ తర్వాత కంపెనీని $1 మిలియన్ కి అమ్మేసి స్వదేశానికి తిరిగి వచ్చి ఆర్గానిక్ ఫార్మింగ్ తో పాటు జ్యువెలరీ బిజినెస్ మరియు ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నత స్థాయిలో రాణిస్తున్న అభిజ్ఞా డెవలపర్స్ CEO సురేష్ చిగురుపాటి గారు మనతో పాటు ఉన్నారు. రియల్ ఎస్టేట్ కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మాట్లాడొచ్చు. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ అండి. సో అసలు మీ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయింది, ఎలా ఇంత సక్సెస్ అయ్యారు మీరు? నేను కూడా అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పిల్లాడిలాగానే అమెరికా వెళ్ళి మంచి జాబ్ తెచ్చుకుని కెరియర్లో బాగా సెటిల్ అయ్యి మా అమ్మ నాన్న బాగా చూసుకోవాలి అనే ఉద్దేశంతోనే అమెరికా వెళ్ళానండి. అలాగే ఎంఎస్ చేశాను. ఎంఎస్ చేసిన తర్వాత నేను కూడా జాబ్స్ అందరిలాగానే స్ట్రగుల్ అట్లాగే అందరూ ఎట్లయితే ఇంటర్వ్యూ స్ట్రగుల్స్ అన్నీ ఉంటాయి ఐఎఫ్ఎస్ చేసి నేను కూడా ఇనిషియల్ స్టేజ్ నేను స్ట్రగుల్ అయ్యి జాబ్ తెచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాత ఒక 4 మంత్స్ జాబ్ చేశానండి. జాబ్ చేసిన తర్వాత నాకు టీచింగ్ ఛాన్స్ వచ్చింది. నేను ఇన్ఫర్మేటిక్ అని ఒక టూల్ సాఫ్ట్వేర్లో నేర్చుకుని జాబ్ తెచ్చుకున్నాను. దాని మీద టీచింగ్ ఛాన్స్ వచ్చింది. సో టీచింగ్ చేశానండి. దాంట్లో ఆ టీచింగ్ చేస్తూ ఉండగా నాకు అర్థమైంది ఏంటంటే ఒక స్టూడెంట్ ఆల్రెడీ అమెరికాలో 7 years జాబ్ చేస్తా ఐటీలో నా టూల్ నేర్చుకోవడానికి వచ్చారు. ఆయనకి నేను టీచింగ్ చేయగలనని డౌట్ వచ్చింది. అప్గ్రేడ్ అవడానికి వచ్చారు ఆయన. ఒక 2 hours నా క్లాస్ అయిన తర్వాత అసలు నేను ఇప్పుడు దాకా నా జాబ్ నేను ఎందుకు చేస్తున్నానో నాకు అర్థం కాలేదు. వాళ్ళు చెప్పింది నేను చేస్తున్నాను అంతేనండి. నాకు ఇప్పుడు దాకా నా టెక్నాలజీ ఒక కంపెనీకి ఎలా ఉపయోగపడుతుంది, అసలు మీ దగ్గర నేను నేర్చుకున్న టూల్ కూడా ఒక కంపెనీకి ఎలా ఉపయోగపడుతుంది, నా కాంట్రిబ్యూషన్ ఏంటో ఈ అసలు కంప్లీట్ పిక్చర్ నాకు ఇప్పుడు మీరు చెప్తే అర్థమైంది. అసలు చాలా గ్రేట్ అండి, మీరు చాలా బాగా చెప్పారని చెప్తే దట్ గివ్స్ మీ కాన్ఫిడెన్స్ అండి. నాకు నమ్మకం వచ్చింది. ఓహో ఐ హ్యావ్ సంథింగ్ స్పెషల్ అని అర్థమైంది. అని టీచింగ్ అనేది ఎంచుకుని టీచింగ్ అంటే ఇప్పుడు అక్కడ అమెరికాలో ఎంఎస్ అయిన వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జాబ్ తెచ్చుకోవాలి. అంతేగాని మనం అమెరికా ఎంత కష్టపడి వెళ్ళింది ఎంఎస్ చేయడానికి కాదు. మనకి అక్కడ కెరియర్ బిల్డ్ అవ్వాలి. కెరియర్ బిల్డ్ అవ్వాలంటే జాబ్ రావాలంటే మెయిన్ ఉండే ఛాలెంజ్ ఏంటంటే ఇంటర్వ్యూ స్కిల్స్ ఎట్లా, ఇంటర్వ్యూలో ఛాలెంజెస్ ఎట్లా ఫేస్ చేయాలి, ఒక ఇంటర్వ్యూర్ అవతల ఎట్లా మెప్పించాలి, ఎలా ఇంటర్వ్యూ కొట్టాలి అనేది ఛాలెంజ్. సో నేను ఏంటంటే ట్రైనింగ్ ఒక్కటి చేయడం కాకుండా దీని తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి దానికి ఒక ప్రీ మార్కెటింగ్ స్కిల్స్ అని చెప్పి పేరు పెట్టుకుని ఎంఎస్ అయిన వాళ్ళని నేను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆ ఇంటర్వ్యూ స్కిల్స్ మీద బాగా అటు క్లయింట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మన దగ్గర నుంచి, మీరు ఆ క్లయింట్కి రిక్వైర్మెంట్ ఎలా ఫుల్ఫిల్ చేయాలి అనేది అటు నుంచి నేను ఆలోచించి అటు స్టూడెంట్ని కంఫర్టబుల్గా జాబ్లో ప్లేస్ చేసేదాకా ఆ ఇంటర్వ్యూ స్కిల్స్ బాగా నేర్పాను ఫస్ట్. అట్లా క్లయింట్కి స్టూడెంట్కి ఉన్న గ్యాప్ని ఫిల్ చేయడంలో ఐ వాజ్ వెరీ మచ్ సక్సెస్ఫుల్. సో దట్ వాజ్ మై ఇనిషియల్ థింగ్ అండి. ఆ తర్వాత ఇది ఒకరితో ఇద్దరితో మొదలుపెట్టి కాకుండా దీన్ని కొంచెం పెద్దగా చేయాలి అని చెప్పి అది కూడా మార్కెట్లో డిమాండ్ ఉన్న టెక్నాలజీలో చేయాలి. నాకు లక్కీగా ఇన్ఫర్మేటికల్ అనే టూల్లో జాబ్ వచ్చి నేను చేశాను. బట్ ఇట్స్ నాట్ ద థింగ్. అమెరికాలో అందరూ కూడా బెస్ట్ జాబ్ కావాలనుకుంటారు. బెస్ట్ జాబ్ అంటే బెస్ట్ టెక్నాలజీ కావాలనుకుంటారు. అప్పుడు ఆ టైంలో ఎస్ఐపి కొంచెం బాగా ఎస్ఐపి అని ఒక టూల్ ఉంది, అది బాగా హార్ట్ అనమాట. అప్పుడు దాని మీద నేర్పాలి. దాంట్లో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి, మంచి ప్యాకేజ్ ఉంటాయి అందరికీ కూడా. అమెరికా ఎంత కష్టపడి వెళ్ళి ఆ ప్యాకేజ్ వచ్చిందంటే దట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ అందరికి. అది సో అందుకు ఏం చేశానంటే దాంట్లో వాళ్ళకి జాబ్లు ఇప్పించాలని చెప్పి ఆ టెక్నాలజీ ఎంచుకుని దాంట్లో ఉన్న మాడ్యూల్స్ అన్ని ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టానండి. విత్ ఇన్ 1 year 1.5 year లో నాకు తెలియకుండానే 100+ ఎంప్లాయీస్ని దాంట్లో ప్లేస్ చేస్తాను. సో అది చూసి ఒక పెద్ద కంపెనీ, ఎంఎన్సీ కంపెనీ, అది వండర్ అనుకుని వచ్చి నా దగ్గరికి వచ్చి మీరు మాతో కలవాలి, మాతో జాయిన్ అవ్వాలి అంటే మీ కంపెనీని మేము ఎక్వైర్ చేస్తాము. నాకంటే ఎక్వైర్ చేయడం అంటే ఏంటో తెలియదు నాకు. అసలు నేను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. నేను నా స్టూడెంట్స్కి హ్యాపీగా జాబ్ తెప్పించాలని నా ఆరాటం తప్పితే నాకు ఈ బయట అసలు ఇండస్ట్రీని ఎట్లా ఒక కంపెనీ ఇంకో కంపెనీ కొంటామా ఇవన్నీ తెలియదు నాకు అసలు. వాళ్ళు వచ్చి మీరు మా దాంట్లో ఎక్వైర్ చేస్తాం, మిమ్మల్ని మీరు మెర్జ్ అవ్వాలి మా దాంట్లో, మీరు దాంట్లో వైస్ ప్రెసిడెంట్గా మీరు వర్క్ చేయాలి, వర్క్ చేస్తే మీరు చాలా మందికి ఒక బ్రాడర్ స్పెక్ట్రమ్లో మీరు హెల్ప్ చేయగలుగుతారు అని చెప్పి అన్ని చెప్తే నేను ముందు హెసిటేట్ చేసి ఒక 3-4 months తర్వాత ఒప్పుకొని మొత్తాన్ని దాంట్లో జాయిన్ అయ్యానండి. వాళ్ళు మీకు $1 million ఇస్తా అన్నారు. నాకు ఆ రోజు నాకు అసలు $1 million అనేది చాలా పెద్దది అనేది కూడా నాకు తెలియదు బేసిక్గా. ఎందుకంటే నాకు బేసిక్గా నా ఇంట్రెస్ట్ ఏంటంటే నేనే బాగా హెల్ప్ చేయాలి అందరికీ కూడా, స్టూడెంట్స్ అందరికీ కూడా. ఇక్కడ ఇండస్ట్రీలో చాలా పెద్ద గ్యాప్ ఉంది. అంటే గ్యాప్ అంటే బేసిక్గా నేను ఎట్లా ఆలోచిస్తానంటేనండి, ఒక క్లయింట్కి దగ్గర జాబ్, ఒక కన్సల్టెంట్కి జాబ్ ఇప్పించాలి అంటే నేను ఇప్పుడు ఇట్లా ఎదురుబోదురు కూర్చుంటే కన్సల్టెంట్స్కి ఏం కావాలని నేను అటువైపు వెళ్ళి నా మైండ్ అక్కడ పెట్టి ఆలోచిస్తాను. సో తను ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు అంటే నేను ఇటు కూర్చొని చెప్పడం చాలా తేలికండి. యూ డూ దిస్ ట్రైనింగ్ ఇచ్చేసుకో, ప్రాక్టీస్ చెయ్యి అని చెప్పడం చాలా తేలిక, ఇంటర్వ్యూ స్కిల్స్ ప్రాక్టీస్ చెయ్యి అని చెప్పడం తేలిక. కానీ అటువైపు వెళ్ళి ఆ పక్కకి వెళ్ళి నేను అటు నుంచి ఆలోచించి కస్టమర్ని, క్లయింట్కి ఎట్లా దగ్గర చేయాలి
స్టూడెంట్ అని ఇలాగ ఆలోచించి జాబులు తెప్పించాను అట్లాగే. సో అట్లా బాగా సక్సెస్ అయ్యి ఎస్ఐపీలో డిఫరెంట్ టెక్నాలజీస్ మీద సక్సెస్ అయ్యాను. ఆ తర్వాత ట్రైనింగ్స్ కూడా ఇట్లా కాదు, బ్రాడర్ స్పెక్ట్రమ్లో ఇంకా బాగా చేయాలని చెప్పి అసలు వై షుడ్ ఐ రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు ఓన్లీ ఎస్ఐపీ, అసలు మొత్తం ఐటీలో ఉన్న ఎన్ని చేస్తే ఎట్లా ఉంటుంది అనే ఉద్దేశంతో అది ఐ కెనాట్ డూ ఇట్ ఆఫ్లైన్. ఒక చోట నేను షికాగోలో కూర్చొని చేయలేను. సో ఖచ్చితంగా నేను ఆన్లైన్ ట్రైనింగ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఆన్లైన్ ట్రైనింగ్ అప్పుడప్పుడే కొంచెం పికప్ అయింది. సో దీన్ని ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుందామని చెప్పి ఆన్లైన్ ట్రైనింగ్లో దాదాపు ఆల్మోస్ట్ చాలా టెక్నాలజీస్లో ఆల్మోస్ట్ ఒక 10,000 స్టూడెంట్స్కి కానీ లేకపోతే స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకునే వాళ్ళకి ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ అందరికీ కూడా ఇట్లా ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగిందండి. అలా ప్రస్థానం ఐటీలో అమెరికాలో ఒక 7-8 ఇయర్స్ చేయగలిగాను. ఆ తర్వాత ఇంకా చాలు, ఇక అమెరికాలో నేను ఆల్రెడీ $1 million వస్తే అప్పుడు ఏం చేయాలో తెలియదు. $1 million. సో నేను అప్పుడు ఇండియాలో పెట్టాలని ఆరాటం, ఎక్కడ పెట్టాలో తెలియదు. ఏదో నాకు తెలిసిన 2-3 అడిగితే అమెరికాలో ఆంధ్రాలో క్యాపిటల్ ఒంగోలుకి వస్తుంది అని ఏదో చెప్పారు. చెప్తే అక్కడికి వెళ్ళి 100 ఎకరాలు కొనేసాను అప్పుడు. కొనేసి ఏం చేయాలో తెలియదు. దాంట్లో ఆరెంజ్ ప్లాంటేషన్, స్వీట్ ఆరెంజ్, మోసంబి బాగుంటుంది అని చెప్తే సో అట్లా స్టార్ట్ చేసి మోసంబి ప్లాంటేషన్ చేశాను. చేసి ఆర్గానిక్ ఫార్మింగ్, మామూలు ఫార్మింగ్ చేస్తున్నాను అప్పుడు ఫస్ట్లో. తర్వాత ఇండియా వచ్చేసానండి. ఇండియా వచ్చేసిన తర్వాత ఏమైందంటే ఇది ఇట్లా కాదు, నేను ఇక్కడ నుంచి నాకు అప్పటికే ఇక్కడ 100 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు సాఫ్ట్వేర్లో, ఇక్కడ నా సాఫ్ట్వేర్ కంపెనీలో ఇక్కడ అమీర్పేటలో ఉండేది. నాకు 100 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇండియా వచ్చేసాను ఇంకా కంప్లీట్గా. నాకు ఎస్టాబ్లిష్మెంట్ అయితే నాకు యూఎస్లో ఉంది, ఇక్కడ 2 చోట్ల, బట్ ఇక్కడ కంప్లీట్గా వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇంకా దీన్ని బెటర్గా చేయాలి అన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను నైట్ షిఫ్ట్లో పూర్తిగా అమెరికా షిఫ్ట్లో చేస్తున్నాను. ఇండియాలో ఉంటున్నాను పేరే కానీ రోజంతా నాకు వర్క్ కూడా నాకు ఉన్న జస్ట్ 5 hours and 8 hours వర్క్ చేయడం ఇష్టం ఉండదు. 12 hours, 14 hours, 15 hours వర్క్ చేస్తాను అమెరికాలో కూడా. అది అలవాటు ఇక్కడ చేస్తా అంటే రోజు నైట్ అంతా ఎక్కువ లాంగ్ స్ట్రెచ్ అయిపోయింది. సో ఇట్లా కాదు, నేను ఇక్కడ డే టైం కూడా సంథింగ్ ఐ హ్యావ్ టు డూ సమ్ యాక్టివిటీ అని ఈజీ ఏంటంటే రియల్ ఎస్టేట్ అయితే బెస్ట్ ఏమో అని నా దగ్గర అప్పుడు డబ్బులు ఉంటే టక్కున ఒక ల్యాండ్ కొనేసి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దామని ఒక పార్ట్నర్ని పెట్టుకుని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను. ముందు స్టార్ట్ చేస్తే ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఊరిలో సెకండ్ యాక్టివిటీ స్టార్ట్ చేశాను. బట్ దిగినాక నాకు అర్థమైంది ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్ హియర్. ఈ దీంట్లో పాపం బయ్యర్స్ ఇల్లు కొనాలంటే అదొక కళ, అదొక డ్రీమ్. అసలు ఇల్లు కొనడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ చూశాను నేను ప్రాక్టికల్గా. సో నాకు అర్థమైంది అంటే వీళ్ళ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ అమెరికాలో ఎట్లయితే నేను స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ 10 years, 20 years ఆల్రెడీ అమెరికాలో జాబ్ చేసిన వాళ్ళకి కూడా ఇంకా బెటర్ స్కిల్ ఏది కావాలి, ఎట్లా మంచిగా కెరీర్ గ్రో అవ్వాలి అన్నప్పుడు వాళ్ళకి నేను హెల్ప్ చేయగలిగాను. ఏదంటే అసలు కొంతమంది నన్ను చూసి ఆశ్చర్యపోయేవాళ్ళు, నాకు 20 years అయ్యింది అమెరికా వచ్చి, నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు, యువర్ నాట్ ఈవెన్ 28 years, నీకు ఎలా నువ్వు చెప్పగలుగుతున్నావు, ఎలా మనం గైడ్ చేయగలుగుతున్నావు అని చాలా మంది సర్ప్రైజ్ అయ్యేవాళ్ళు. సో దట్స్ మై స్కిల్, నేను సంభవ్ నాకు వచ్చింది అట్లా. సో ఇప్పుడు నేను ఇక్కడ చేసే రియల్ ఎస్టేట్లో కూడా ఓన్లీ మనం కట్టామా, అమ్మేసామా, లేకపోతే ప్లాట్లు వేసామా, ప్లాట్లు అమ్మేసామా కాదు. అసలు ఒక బయ్యర్కి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, బయ్యర్స్ కొనేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి వాళ్ళు ఫేస్ చేసేది. ఎవరిని నమ్మాలో తెలియదు. ఫస్ట్ థింగ్ ట్రస్ట్ ఫ్యాక్టర్, ఎవరిని నమ్మాలో ఎక్కడ నమ్మాలో తెలియదు. అది ముందు కొనాలా, కట్టేసిన తర్వాత కొనాలా, లేకపోతే మధ్యలో కొనాలా, స్టార్టింగ్లో కొనాలా, కొంటే రిస్క్ ఏంటి, మనకి నిజంగా డెలివరీ అంతే కదా. అవును, నిజమా మనకి నిజంగా డెలివరీ చేస్తారా, మనకి 2 years లో ఇస్తానంటున్నారు, హౌస్ ఇస్తారా ఎవరా, ఇల్లు అనేది ఒక కళ. ఆ టైంకి ఇల్లు ఇవ్వకపోతే పాపం మనసు కూడా ఆ సెంటిమెంటల్ గా ఫీల్ అవుతారు, దాంట్లో అటాచ్మెంట్ అట్లా ఉంటుంది, బాండింగ్ ఇల్లు అనేది. సో దీనికి ఏం చేయాలనేది నేను ఆలోచించి, సో మనం జెన్యూన్ గా మంచి వాల్యూస్ తో, అమెరికాలో నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశానంటే ఇట్స్ ఆల్ అబౌట్ వాల్యూస్ అండి. సో అమెరికాలో అందరూ వీఆర్ ఫోర్స్డ్ టు ఫాలో ఏ సిస్టమ్. ఇక్కడ ఇండియాలో మనకి లెవరేజ్ ఉంటుంది, మనకి అంత స్ట్రిక్ట్ గా ఉండదు. సో అమెరికాలో ఒక సిస్టమ్ పర్ఫెక్ట్ ఫాలో అవ్వాల్సిందే. సో అట్లా అమెరికాలో నేను ఫాలో అయిన సిస్టమ్ని, నాకు అసలు ఇన్బిల్ట్ నాకున్న వాల్యూస్ని కలిపి రియల్ ఎస్టేట్లో ఇక్కడ పెద్ద గ్యాప్ నాకు వ్యాక్యూమ్ కనపడింది. ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతున్నారు, డబ్బులు ఉంటాయి పాపం, కొనాలంటే ఏం కొనాలో తెలియదు. 10 లక్షలు 20 లక్షలు పాపం కష్టపడి పక్కన పెట్టుకుని దీంతో ఇప్పుడు లోన్కి వెళ్ళి తీసుకుందాం మిగతా అమౌంట్తో అనుకుంటారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో, ఎవరు నమ్మాలో, ఎక్కడ తీసుకోవాలో ఆ ఛాలెంజెస్, ఇప్పుడు లీగల్గా ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్, మళ్ళీ బిల్డర్తో వచ్చే ఇష్యూస్, అంతా కష్టపడి కొనుక్కున్నామంటే కొనుక్కున్న తర్వాత మళ్ళీ దాంట్లో ఉండే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, మళ్ళీ ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, మళ్ళీ ఇవన్నీ దీస్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్ అండి. వాళ్ళు పాపం ఇబ్బంది పడుతున్నారు. దీన్ని నేను సాల్వ్ చేయాలి, నాకు కుదిరినంత ఎంతో కొంత అని రియల్ ఎస్టేట్లో ఫుల్ టైం వచ్చేసాను. ఇంకా సాఫ్ట్వేర్ వదిలేసి, అమెరికా నైట్ షిఫ్ట్ వదిలేసి ఫుల్ టైం దీంట్లోకి వచ్చి ఈ ఛాలెంజెస్ని నేను తీసుకుని ఇప్పుడు మళ్ళీ బయ్యర్ సైడ్ నుంచి వెళ్ళి వాళ్ళకి ఒక సొంత అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా అటు సైడ్ వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ వెంటనే అటు నుంచి ఆలోచించి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఏం చేయాలనేది ఇప్పుడు చేస్తున్నాను బేసిక్ రియల్ ఎస్టేట్లో. సో ఇప్పుడు ఫ్లాట్ అమ్మినా అదే ఆలోచనలో చేస్తాను, ఒక బిజినెస్ లాగా ఆలోచించాను. ఎందుకంటే నేను
మేబీ నేను నాకు ఐఎమ్ నాట్ ఎ ప్యూర్ బిజినెస్ మ్యాన్ అనాలి, లేకపోతే నేను ఒక MBA చేసిన ట్రైన్డ్ బిజినెస్ మ్యాన్ కూడా కాదు, వాట్ ఎవర్. బట్ నేను బిజినెస్ లాగా చేయనండి. బేసిక్ గా నేను ఒక కస్టమర్ సైడ్ నుంచి ఆలోచించి వాళ్ళకి ఎంత హెల్ప్ఫుల్ గా వాళ్ళకి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి. అల్టిమేట్ గా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే నాకు సక్సెస్ వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐ నో, ఐ ట్రూలీ బిలీవ్ ఇన్. అంతేగాని నేను నాకు డబ్బులు వచ్చేయాలి, నాకు సంపాదించేసుకోవాలి, మనీ ఈజ్ నాట్ అట్ ఆల్ బిగ్ డీల్ ఫర్ మీ, ఎందుకంటే దట్ ఈస్ నాట్ మై టాప్ ప్రయారిటీ అండి. మనీ షుడ్ బి ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ ఎ సర్వీస్ దట్ ఐ డూ. నేను కొంతమంది కళ్ళల్లో ఆనందం చూసి ఆ సర్వీస్ చేస్తే దాని బై ప్రోడక్ట్ గా మనీ రావాలి, ఐ షుడ్ బి హ్యాపీ విత్ ఇట్. బట్ దట్స్ నాట్ మై టాప్ ప్రయారిటీ బేసిక్ గా. అది అలా ఆలోచిస్తాను బేసిక్ ఏది చేసినా కూడా. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే నాకు ఇష్టం. ఏదైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి ఇండస్ట్రీలో, ఊరినే ఉంటాం కాదు. అమెరికా వెళ్ళి అదృష్టం కొద్దీ ఏదో ఒక కంపెనీని బిల్డ్ చేసి అంత సాధించినాక ఖాళీగా ఉండకూడదు. సో ఐ హ్యావ్ టు డూ సంథింగ్ గుడ్ టు మై సొసైటీ, టు మై కంట్రీ. ఇక్కడికి వచ్చి చేయాలి. అది మన తెలుగు వాళ్ళకి మనాలో చేస్తే ఆ ఫీలే వేరు, ఆనందం వేరు. అందుకే ఇక్కడికి వచ్చి ఇట్లా చేస్తాను రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఓకే, అంటే ఇప్పుడు మీరు అక్కడ IT కంపెనీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 5,000+ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు జాబ్ ఇచ్చారు కదా, మరి ఇండియాలో కూడా అది ట్రై చేయలేదా? ఎందుకని IT నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్? దట్స్ గుడ్ క్వశ్చన్ అండి. నాకు అసలు బేసిక్ గా మీరు అన్నట్టు నాకు నా మనసు ఇంకా అక్కడ ఉంది. ఎందుకంటే నేను చాలా దాంట్లో కష్టపడి చేశాను, అచీవ్ చేశాను. బట్ కాకపోతే రియల్ ఎస్టేట్ లోకి నేను అనుకోకుండా ఇందాక చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్ లోకి వచ్చిన తర్వాత దీంట్లో ఛాలెంజెస్ ని అడ్రస్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. సో డెఫినెట్ గా మీరు అన్నట్టు మళ్ళీ ఎప్పుడో నా మనసు అక్కడ తీసుకెళ్తుంది నన్ను. ఖచ్చితంగా నేను స్టూడెంట్స్ కి నాకు అట్లా అంటే కెరియర్ షిఫ్ట్ అండి. బేసిక్ గా నాకు అక్కడ చేసింది ఏంటంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ లోకి వెళ్ళి కెరీర్ షిఫ్ట్ లో వాళ్ళకి నేను వాల్యూ యాడ్ చేయాలి. అవును. సో అలాంటప్పుడు నాకు ఇష్టం బాగా అలాంటి గ్యాప్ ని అలాగుండే ఆ గ్యాప్ ని సాల్వ్ చేయాలి. కెరియర్ లో అలాంటి టైంలో హెల్ప్ చేస్తే వాళ్ళు అసలు మనం మర్చిపోరు. ఎందుకంటే నేను ట్రైనింగ్ లాగాను ప్లేస్మెంట్ లాగా చేయను. దాన్ని అటువైపు ఇన్వాల్వ్ అయిపోయి చేస్తాను. వాళ్ళ కస్టమర్కి ఏం కావాలి, స్టూడెంట్కి ఏం కావాలి, ఇన్వాల్వ్ అయి చేస్తాను. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు చాలా హ్యాపీగా చేసి జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి నాకు అసలు ఎంతో సాటిస్ఫాక్షన్తో, సురేష్ గారు అసలు మీ వల్ల నాకు జాబ్ వచ్చింది అన్నా, నువ్వే అన్నా, అసలు నీ వల్లే అన్నా, వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే సో అది దట్స్ నాట్ దాని మనీతో మనం కొలవలేమండి అసలు అది. సో అట్లా నాకు ఆ హ్యాపీనెస్ అంటే ఇష్టం అండి బాగా. అంటే దట్ ఈస్ వేర్ మై బ్రాట్ అప్ వాజ్ లైక్ దట్. అందుకు నాకు అది బాగా ఇష్టం అండి. ఓకే, సో ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ ఫస్ట్ లో స్టార్ట్ చేయలేదన్నారు కదా, 100 ఎకరాలు కొన్న తర్వాత న్యాచురల్ నార్మల్ ఫార్మింగ్ చేశారు. ఆర్గానిక్ ఫార్మ్ లోకి ఎప్పుడు వచ్చారు? ఆర్గానిక్ ఫార్మింగ్ కి మోడీ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ GSTలు డిమానిటైజేషన్ చేస్తున్న టైంలో రియల్ ఎస్టేట్ కొంచెం అప్పుడు వేవరీగా ఉండి కొంచెం స్లో అయినప్పుడు నాకు కొంచెం టైం దొరికినప్పుడు నేను నా ఫామ్ లో నేను ఆల్రెడీ మోసంబి బత్తాకాయలు ప్లాంటేషన్ ఉంది, నాకు కాయలు వస్తున్నాయి. సో దీన్ని ఇంకేదన్నా బాగా చేయొచ్చు అనుకుంటున్నాను మామూలుగా. అప్పుడు నాకు ఈ మార్కెట్ కొంచెం సహకరించింది, టైం దొరికింది. సో నేను అప్పుడు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారి దగ్గరికి ఆయన వర్క్షాప్స్కి అటెండ్ అయ్యి ఆయన దగ్గర అసలు ఆర్గానిక్గా అంటే ఏ కెమికల్ వాడకుండా హెల్దీగా మనం బతకాలంటే మన పాత పద్ధతిలో 30 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం మనం ఈ యూరియా, DAP ఎరువులు, ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ లేని టైంలో మనం హెల్దీగా ఎలా బతికేమో అవన్నీ కూడా చక్కగా నీట్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు పెద్దగా ఏమి వ్యవసాయం గురించి ఫార్మింగ్ ఏం తెలియదు, నాకు అసలు జీరో. అలాంటిది ఆయన దగ్గర మొత్తం నోట్స్ రాసుకుని అది ఫాలో అయ్యి ఆర్గానిక్గా చేసి ఫస్ట్ అది చేయగానే వెంటనే రిజల్ట్స్ ఫ్రూట్లో టేస్ట్ బాగా తెలిసిపోయింది తేడా. నేను మామూలుగా అంత ఎక్స్పెక్ట్ చేయలే. హెల్తీగా ఉంటుంది అనుకున్నా కానీ టేస్ట్లో కూడా ఉంటుందని తెలియదు నాకు. సో మంచి టేస్టీగా మోసంబి తయారైంది. అది మా అబ్బాయి అప్పుడే జస్ట్ 2 years అప్పుడే పుట్టాడు, 2 years ఆడు ఆ మోసంబి ఇస్తే టక్కడకి తినేస్తున్నాడు. ఏంటి ఇంత ఇష్టం మోసంబి అంటే అదే మ్యాంగో కాదు కదా, క్రేజీగా తినడానికి మ్యాంగో కాదు కదా, జాంకాయ కాదు కదా క్రేజీగా తినడానికి. మోసంబి ఇంత బాగా తింటున్నాడు ఏంటని అర్థం కాలేదు. తర్వాత అర్థమైందంటే పులుపు అనేది లేకుండా అసలు సూపర్ స్వీట్గా అన్నీ వస్తున్నాయి ఎట్లాగే. ఆర్గానిక్లో ఇది కూడా ఉంది గామలు అని అర్థమయ్యి అప్పుడు దీని మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టానండి. ఇది మా అబ్బాయి ఒక్కడే ఎందుకు ఎంజాయ్ చేయాలి, నేను దీంట్లో అసలు ఆ సర్వీస్ మైండ్ నాకు ఉంది కదా ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా, నేను ఒక్కడిని ఎంజాయ్ చేయడం. ఇదివరకు ఏం చేశానంటే రాగానే ప్లాంట్ మొత్తం ప్రోడక్ట్ అంతా ఈల్డ్ రాగానే మొత్తం అమ్మేసేవాడిని, లారీలో తీసుకెళ్ళిపోయి వెంటనే అమ్మేసేవాళ్ళు మొత్తం అంతా. ఇట్లా కాదు, దీన్ని ఆర్గానిక్గా చేస్తున్నాను కాబట్టి దీన్ని 10 మందికి నేనే ఇవ్వాలి నా చేత్తో అని హైదరాబాద్లో ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీస్లో, నేను ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాను, ఇలా గేటెడ్ కమ్యూనిటీస్లో కొంతమందికి ఇవ్వాలని అక్కడ వాళ్ళకి నా మోసంబి ఇవ్వటం మొదలు పెట్టాను. వాళ్ళు అసలు తిని ఏమండి 30 ఏళ్ల క్రితం మేము తిన్న టేస్ట్ మళ్ళీ వచ్చిందండి. చిన్నప్పుడు ఎప్పుడో మా తోటలో మా ఇంట్లో జామ చెట్టుకి తింటే ఎంత ఎంజాయ్ చేసేవారో మీ మోసంబి తింటే వాళ్ళు అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము, అసలు ఎలా చేశారండి అని అసలు వాళ్ళు సర్ప్రైజ్ అవుతూ నాకు 100 ఫోన్ కాల్స్ చేస్తా అంటే దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. అలా ఆర్గానిక్లోకి వచ్చి కరోనా టైంలో ఎస్పెషల్లీ చాలా మందికి కరోనాలో నేను మోసంబి ఇస్తే, మోసంబి మీద యూజువల్గా డాక్టర్స్ కూడా అదే ప్రిఫర్ చేస్తారు, మీరు ఫస్ట్
తగ్గేటప్పుడు మోసంబి జ్యూస్ తాగండి, దట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అంటారు కదా. అలా నేను కరోనాలో ఉన్న వాళ్ళకి వాళ్ళు 14 days క్వారంటైన్ ఉంటే ఆ టైంలో వాళ్ళకి నేను రోజు మోసంబి ఇచ్చేవాడిని. సో వాళ్ళు ఆ జ్యూస్ తాగి తర్వాత ఫోన్ చేసి మీ వల్ల తగ్గిందనే వాళ్ళు. ఏమన్నా అంత పెద్ద మాట మాట్లాడమాకండి, డాక్టర్లు పాపం తగ్గించారు అంతేగాని లేదని మీ మోసమే నిజంగా ఆ టేస్టే వేరు, అసలు చాలా హెల్తీగా మాకు అది బాగా ఉపయోగపడింది అని వాళ్ళ సాటిస్ఫాక్షన్ బేసిక్గా. దీనివల్ల ఏంటంటే నాకు ప్రతి దాంట్లో కూడా ఆ హ్యాపీనెస్ వాట్ ఎవర్ ఐ డూ అలా అంతే కమర్షియల్ ఐ వాంట్ సీ అండి అది. ఎందుకంటే దాని ఇంకా చూస్తే డబ్బులు మనతో చాలా తప్పులు చేపిస్తాను తెలియకుండానే. అందుకే అది ఐ డోంట్ వాంట్ గెట్ ఇంటు దట్. సో అలాగే ఇప్పుడు జ్యువెలరీ బిజినెస్ అన్నారు. జ్యువెలరీ బేసిక్ గా మా వైఫ్ కి ఇంట్రెస్ట్ అండి. తన మొదటి నుంచి కూడా జ్యువెలరీ గురించి బాగా ఎక్స్ప్లోర్ చేసి రెడీగా అందరికి తెలిసిన వాళ్ళందరికీ బాగా చేసి పెడతా ఉంటుంది ఆర్నమెంట్స్ అన్ని కూడా. అవన్నీ దాన్ని నేను నెక్స్ట్ లెవెల్ ఫారం కింద పెట్టి దీన్ని ప్రాపర్ గా ఎక్కువ మందికి మనం బ్రాడ్ గా హెల్ప్ చేయాలి అని తనకి జ్యువెలరీ తను అన్ని ఆర్నమెంట్స్ చేసేస్తుంది, గోల్డ్ డైమండ్ అన్ని కూడా. తనకి ఏదైనా డైమండ్స్ కొనటంలో కానీ సూరత్ వెళ్ళి కొనాలా, దుబాయ్ వెళ్ళి కొనాలా, అట్లాంటి నేను హెల్ప్ చేసి ఆ బిజినెస్ ని ఎక్స్పాన్షన్ లో హెల్ప్ చేస్తాను. బేసిక్ తన బిజినెస్ అది. ఓకే వెరీ నైస్. కాల్ ఉన్నారు, తీసుకుందాం, కంటిన్యూ చేద్దాం. రవికుమార్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి సార్. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. మేము ఫ్లాట్ కొనాలనుకుంటున్నాము. ఈ వెంచర్స్ లో ఎలా ఉంటాయి, రేట్స్ ఎలా ఉంటాయి, దాని గురించి డీటెయిల్స్ అనుకుందామని. ఎక్కడ కొందాం అనుకుంటున్నారండి? సార్ ఎక్కడ కొందాం అనుకుంటున్నారు? హైదరాబాద్ లో సార్. హైదరాబాద్ లో ఎక్కడైనా పర్లేదండి. అంటే వనసలు కూడా ఏరియాలో. ఓకే ఓకే. మా వెంచర్స్ ఇప్పుడు బేసిక్గా మనదండి. ఇప్పుడు మియాపూర్లో అంటే మేము ఇప్పుడు ఐటీకి ఇక్కడ ఐటీ జోను సైబరాబాద్ ఇక్కడ ఈ చుట్టుపక్కల మనకి నెక్స్ట్ అప్కమింగ్ ఏరియాస్లో చేస్తే అంటే ఇప్పుడు మనం కస్టమర్స్కి తక్కువలో మనం ఫ్లాట్స్ ఇవ్వగలిగితే వాళ్ళకి ఇంకో 2 yearsలో 3 yearsలో దాని మీద మంచి అప్రిషియేషన్ కనపడితే దే విల్ బీ వెరీ హ్యాపీ. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పాపం ఎందుకంటే అందరూ కష్టపడి సంపాదించుకున్న డబ్బులు కదండి. అందుకు మేము మియాపూర్లో ప్రాజెక్ట్ చేస్తున్నాం. మియాపూర్ టు గండిమైసమ్మ రోడ్లో ఉంది మాది. సో ఐటీ జోన్కి దగ్గరలో ఉంటుంది. మీకు ఇవాళ మంచి రీజనబుల్ రేట్స్లో ఇస్తున్నామండి. ఇక్కడ మీకు డీటెయిల్స్ కావాలంటే మీరు మాకు ఫోన్ చేస్తే మా వాళ్ళు మీకు డీటెయిల్స్ మొత్తం చెప్తారు. ఓకే, మీరు ఇంత సక్సెస్ఫుల్ జర్నీని చేస్తున్నారు కదా, ప్రతి ఒక్క జర్నీలో ఒక ఇన్స్పిరేషన్ ఎవరో ఒకరు ఉంటారు. అలా మీకు ఎవరు ఇన్స్పిరేషన్? థ్యాంక్స్ అండి, మంచి క్వశ్చన్ అడిగారు. నాకు మా బాబాయ్ గారు ఇన్స్పిరేషన్ అండి. చిగురుపాటి వరప్రసాద్ గారు, కృష్ణవేణి టాలెంట్ స్కూల్స్ చిగురుపాటి వరప్రసాద్ గారు అంటే అసలు మోటివేషన్లో హీఈస్ నెంబర్ 1 అనమాట. ఆయన మేము చిన్నప్పుడు స్కూల్స్లో కూడా నేను ఆయన స్కూల్లోనే చదివాను, నేను కృష్ణవేణిలోనే. సో నేను కూడా చిన్నప్పుడు చదివేటప్పుడు కృష్ణవేణిలో అసలు ఆయన మోటివేట్ చేస్తూ ఉంటే బాగా చదవండి, అసలు ర్యాంకు కొట్టాలి అంటే అసలు ఎంతో ప్యాషనేట్గా అసలు ఆ రోజు నిద్రపోయేవాళ్ళం కాదండి. అందరూ స్టూడెంట్స్ అందరూ 2,000 మంది కింద కూర్చుని అందరూ వరుసగా చెప్తా అంటే ఆయన మోటివేట్ చేస్తూ ఉంటే అలా రోమాలు నెక్క ఒడిసి అసలు ఆ రోజు నిద్రపోకుండా పూనకాల స్టూడెంట్స్ చదివేసి ర్యాంకులు తెచ్చుకునేవాళ్ళం అండి. ఆయన నాకు ఇన్స్పిరేషన్. ఆయన బేసిక్గా నాకు మా బాబాయ్ గారు, సొంత బాబాయ్. ఆయన నేర్పేది ఏంటంటే వాల్యూస్ అండి. మనం సొసైటీకి వెనక్కి ఏమి ఇచ్చామనేది దట్ ఈస్ వాట్ హీ ఆల్వేస్ టీచర్స్ అపార్ట్ ఫ్రమ్ అవర్ సక్సెసే కాదు, మనం సక్సెస్ అయినాక దాన్ని ఖచ్చితంగా మనం సొసైటీకి ఉపయోగపడేలా చేయాలి అని. సో నాకు వాల్యూస్ అన్ని ఏదైనా ఎథికల్గా చేయాలి, మనం ఎవరు మోసం చేయకూడదు, ఇవన్నీ నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను మొత్తం అంతా కూడా. అందుకు దానివల్ల నేను ఏదైనా సరే ఇందా చెప్పినట్టుగా అటు నుంచి ఆలోచిస్తాను, నా స్వార్థం గురించి ఆలోచించను. అటు కస్టమర్లు హ్యాపీగా ఉండాలి, బయర్స్ హ్యాపీగా ఉండాలి, స్టూడెంట్స్ హ్యాపీగా ఉండాలి, మనం సర్వీస్ లాగా చేయాలి. సో రియల్ ఎస్టేట్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ బేసిక్ గా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఏం చూసారు అసలు ప్రాబ్లమ్స్? రియల్ ఎస్టేట్ లో నేను చెప్పకూడదు కానీ కొన్ని ఇక్కడ ఇండియాలో అంటే ఒక సిస్టమాటిక్ అప్రోచ్ ఎస్పెషల్లీ మిడ్ సెగ్మెంట్, లోయర్ సెగ్మెంట్ ఆఫ్ హౌసెస్ కానీ ప్లాట్స్ లో కానీ ఎక్కువ వాల్యూస్ తో కానీ ఒక బిజినెస్ ని ప్రాపర్ గా అంటే ఒక ల్యాండ్ పర్చేస్ చేసేటప్పుడు కానీ లేకపోతే దాన్ని కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కానీ క్వాలిటీలో కానీ డెలివరీ చేయడంలో కానీ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడంలో కానీ ఈ అన్నింటిలోనూ ఎక్కడా కూడా ప్రాపర్గా నాకు ఎక్కువ మంది కస్టమర్ ఫ్రెండ్లీగా లేరని అనిపించింది. నాకు చాలా గ్యాప్స్ అనిపించింది ఖచ్చితంగా. సో అందుకే ఆ గ్యాప్స్ ఫిల్ చేయాలని నేను ఎస్పెషల్లీ మేము ప్లాటింగ్ వెంచర్స్ చేస్తాము, దాంట్లో ఇట్లాగే ఆలోచించి ఇంకా బెటర్గా వాళ్ళకి అంటే మనం ఇప్పుడు ఈ వరదల్లో చూస్తున్న ప్రాబ్లమ్స్ అన్ని చెరువులన్నీ ఆక్యుపై చేసి మళ్ళీ చెరువుల్లో ప్లాటింగ్ చేసి ఇవన్నీ ల్యాండ్లు కట్టి బిల్డింగ్లు కూల్చి అని చూస్తున్నాం కదా.
సో ఇట్లా లీగాలిటీస్ అన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటామండి అన్ని కూడా, ఎందుకంటే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను అమెరికాలో ఇంత చదువుకుని వచ్చి ఇంత సక్సెస్ చూసిన తర్వాత మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాల్సింది అంటే ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్. అమ్మయ్య ఈ పలానా అభిజ్ఞాన కంపెనీకి వెళ్ళాము, సురేష్ గారి దగ్గరికి వెళ్ళాము, ఇంకా వీఆర్ హ్యాపీ. అమ్మయ్య మనం టెక్నికల్గా లీగల్గా డాక్యుమెంటేషన్ పరంగా ఏది మనం టెన్షన్ పడవలసిన, డెలివరీ పరంగా కరెక్ట్గా ఇవ్వాలి, ఇంత రూల్ అంటే రూల్ వదలు, మా వాళ్ళందరినీ కరెక్ట్గా డెలివరీ ఇవ్వాల్సిందే అని అట్లాగే చేపిస్తానండి. సో దట్ ఈస్ ద క్రెడిబిలిటీ దట్ వీ బిల్ట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే ఓకే, మీ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు బౌరంపేటలో ఇంటర్నేషనల్ స్కూల్స్ దగ్గర ఒక ప్రాజెక్ట్ నడుస్తుందండి. దాంట్లో అందరికీ కూడా 2 bedroom ఫ్లాట్స్ ఎక్కువ ఉన్నాయి మొత్తం అంతా కూడా. సో అది తక్కువ ప్రైసింగ్లో ఇవాళ బౌరంపేట ఎందుకు ఎంచుకున్నామంటే ఇవాళ ఇక్కడ మియాపూర్ బెల్ట్లో అదంతా కూడా 4 lane రోడ్ అండి మొత్తం అంతా. మేము ప్రాజెక్ట్ ఇప్పుడు ఎట్లా చేస్తామంటే ఇంకొక 2 to 4 yearsలో ఇక్కడ బాగా డెవలప్ అవ్వబోతుంది, అప్కమింగ్ మన దగ్గర కొనుక్కున్న వాళ్ళకి ఎమ్మటే డబ్బులు కూడా ఎమ్మటే కళ్ళ ముందు కనపడుతుంది ఒక 2 to 4 yearsలో అనేలాంటి ఎంచుకుంటాం ప్రాజెక్ట్స్ అన్ని కూడా. అంతేగాని ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాలో ఏంటంటే ఇవాళ హ్యాపీగా పెట్టేయచ్చు, మనకి ఎక్కువ రేటుతో కొనాల్సి వస్తుంది, పెద్దగా గ్రోత్ కనపడదు. సో బట్ వీఆర్ హ్యాపీ, మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సెంటర్లో ఉన్నాం కదా అని హ్యాపీనెస్ ఉంటుంది. 5 minutesలో 10 minutesలో జాబ్కి వెళ్ళొచ్చు అని. కానీ ఇంకొక 20 minutes దూరంగా వెళ్ళి మనం ఒక ఫ్లాట్ మనలా ఇట్లా మంచి వెంచర్లో నమ్మకస్తుల దగ్గర కొంటే మనకి ఆ ట్రస్ట్ ఉంటే మనకి ఇవాళ 10 లక్షలు 20 లక్షలు అనేది చిన్న చిన్న ఫ్యామిలీస్కి అది చిన్న అమౌంట్ కాదండి. అది ఆ 10 లక్షలు 20 లక్షలు మనం సేవ్ చేసామంటే దే విల్ బి టూ మచ్ హ్యాపీ. సో వాళ్ళ లైఫ్లో వాళ్ళ పిల్లలకి అది చాలా విషయాల్లో ఉపయోగపడుతుంది డబ్బులు. సో అట్లా ఇప్పుడు ఇంకొక 2 to 3 yearsలో మియాపూర్ రోడ్డు మొత్తం అంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అంతా ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ అయిపోతున్నాయి. స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, వెరీ క్లోజ్ ప్రాక్సిమిటీ టు మనకి ఐటీ జోన్, 20-30 minutesలో వచ్చేయచ్చు, ఫ్లైఓవర్స్ పడుతున్నాయి, అన్ని డెవలప్మెంట్ అంతా అక్కడే జరుగుతుంది. సో అందుకు ఆ ఏరియాని పిక్ చేస్తామండి. అక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మళ్ళీ ఈ సేల్లో ఇంకో ప్రాజెక్ట్ ఉంది, అక్కడైనా పిక్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో రియల్ ఎస్టేట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి, మెయిన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మీరు అన్నట్లుగా ఇల్లు అనేది ఒక పెద్ద డ్రీమ్ అన్నమాట. సో వాళ్ళ కోసము ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? అండ్ మెయిన్ ఇప్పుడు ఇందా నేను చెప్పినట్టుగా మిడిల్ క్లాస్ వాళ్ళకి మేము స్టార్టింగ్లో కొన్ని మంచి ఆఫర్స్ పెడతామండి. అంటే అందరికీ చేయలేం కానీ కొంతమందికి బాగా మంచి డిస్కౌంట్తో తక్కువ ప్రైస్తో చాలా హై క్వాలిటీలో, కన్స్ట్రక్షన్లో కూడా ఎక్కడ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వండి, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాం. సో ప్లస్ మేము ఇందా చెప్పినట్టుగా లీగల్ ఇష్యూస్, డాక్యుమెంటేషన్ ఇష్యూస్, డెలివరీ కరెక్ట్ టైంకి ఇవ్వటం, తర్వాత బిల్డర్స్ అయిపోయిన తర్వాత మనకు సరిగ్గా యాక్సెసిబిలిటీ ఉండరే, ఏదో క్రాక్స్ లేకపోతే ఏదో చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయండి, ఏదో ఒకటి డ్రైనేజ్ ఇష్యూస్, లీకేజ్ ఇష్యూస్ ఏదో ఒకటి వస్తాయి. అట్లాంటప్పుడు మనకి చిన్న చిన్న బిల్డర్లు ఎక్కువ సపోర్ట్ చేయరని అంటారు యూజువల్గా. సో అట్లాంటి వాళ్ళకి మేము చిన్న చిన్న ప్రాజెక్ట్స్ తక్కువ బడ్జెట్లో చిన్న వాళ్ళకి కూడా మంచి బిల్డింగ్, మంచి హౌస్ కట్టించి వాళ్ళ తర్వాత కూడా మంచి సపోర్ట్ ఇచ్చి అమ్మయ్య అని వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వాలనేది మా కోరిక. అట్లాగే ప్రాజెక్ట్ చేస్తున్నాం మేము. ఓకే ఓకే. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏ ఏరియాలో? ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మియాపూర్ సైడ్ ఇంకో 2 ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు విజయవాడలో, అమరావతిలో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు భూమింగ్ కట్టే కాబట్టి అక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ బెంగళూరులో కొన్ని ప్రాజెక్ట్స్ చేసాము, అక్కడ కూడా ఇంకొన్ని ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. మళ్ళీ విశాఖపట్నంలో కొన్ని ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ అప్కమింగ్ అండి మొత్తం. ఓకే ఓకే. సో హైదరాబాద్లో ప్రధానంగా రియల్ ఎస్టేట్ అసలు ఎలా ఉంటుంది నెక్స్ట్ కమింగ్ 5 years? ఏమంటే హైదరాబాదు యూజువల్గా లాస్ట్ 5 to 7 yearsలో చాలా బాగుంది, చూసాం మనం కళ్ళ ముందే, బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకి బెంగళూరుకి లేనిది హైదరాబాద్కి మాత్రమే ఉన్నది ఏంటంటే మనకి ఔటర్ రింగ్ రోడ్ విత్ ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెద్ద పెద్ద రోడ్స్ అన్నీ మనకి బాగా వేశారు. సో దీన్ని పాజిటివ్గా మనం ఉపయోగించుకొని హైదరాబాద్కి నెక్స్ట్ అఫ్కోర్స్ ఇప్పుడు కొంచెం లాస్ట్ 1 year నుంచి ఎలక్షన్స్ మనకి ఈ మూమెంట్లో కొంచెం మార్కెట్ కొంచెం వేవరీగా ఉంది. బట్ స్టిల్ అసలు హైదరాబాద్కి ఇబ్బంది ఏం లేదండి. ఇవాళ పెద్ద పెద్ద సిటీస్ బాంబే, ఢిల్లీ అవన్నీ ఎట్లయితే మంచి రేట్స్కి వెళ్ళిపోయినాయో హైదరాబాద్ కూడా ఖచ్చితంగా పెరగబోతుంది, అందులో అనుమానం లేదు. నెక్స్ట్ 5 to 10 years హైదరాబాద్ లేదు. కాకపోతే మనం ఈ వేవరీ పీరియడ్లో కొంచెం జాగ్రత్తగా ఉండి ఇలాంటప్పుడు కొంచెం మనం ఎక్కువ రిస్కులు చేయకుండా మనకున్న క్యాపిటల్ని, మనకున్న డబ్బుల్ని మనం మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టుకున్నామంటే హ్యాపీ. నేను ఇంకోటి ఏంటంటే నేను అమెరికాలో పడిన స్ట్రగుల్ ఇంకోటి, నాకు దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎక్కడ పెట్టాలో తెలియదు. అప్పుడు నాకు చెప్పాను కదా, $1 million వచ్చినాయి, ఎక్కడ పెట్టాలో తెలియదు, నాకు అప్పుడు సపోర్ట్ లేదు. ఇప్పుడు నాకు అమెరికాలో ఫ్రెండ్స్కి కానీ అందరికీ కూడా నా దగ్గర 5 crores ఉన్నాయి, 10 crores ఉన్నాయి, ఎక్కడ ఏం చేయాలి, ఇన్వెస్ట్మెంట్ తెలియదు అన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మా కంపెనీ ద్వారా మేము ఇప్పుడు మంచి మంచి ప్రాజెక్ట్స్లో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఛాన్సెస్ ఇచ్చి సో వాళ్ళకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి పెరిగేలాగా, వాళ్ళు అమెరికాలో ఉన్నా కూడా అమ్మ మనోడు ఒకడు
ఇక్కడ ఉన్నాడు ఇండియాలో అనే భరోసా కల్పించి వాళ్ళని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్కి మంచి సెక్యూరిటీ ఫస్ట్ నుంచే విత్ పేపర్ డాక్యుమెంటేషన్ అంతా క్లీన్గా. ఎందుకంటే అమెరికాలో ఉన్న వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దూరంగా అబ్రాడ్లో పాపం కష్టపడి సంపాదించుకున్న వాళ్ళకి ఇక్కడ కూడా మనకి చాలా మంది డబ్బులు ఉండి మనం ఎవరో ఒకరు హెల్ప్ చేస్తే బాగుండు మనకి ఇట్లా. నాకు అప్పుడు ఆ టైంలో నాకు ఎవరు లేరు చెప్పిన వాళ్ళు. సో ఆ గ్యాప్ను కూడా నేను ఇప్పుడు ఫిల్ చేస్తున్నాను. ఆల్రెడీ చాలా మందికి చాలా ప్రాజెక్ట్స్లో అలాంటి సపోర్ట్ చేస్తున్నానండి. ఓకే ఓకే. అండ్ ఇనిషియల్ స్టేజ్లో మీరు ఐటీ కంపెనీ నుంచి రియల్ ఎస్టేట్కి వచ్చారు కదా, అప్పుడు మీకు రిస్క్ అనిపించలేదా? అంటే రిస్క్ ఉందండి ఖచ్చితంగా. టోటల్ గా నేను సెటిల్ అయ్యి కంఫర్ట్ జోన్ లో ఉన్న ఐటీని వదిలేసి రియల్ ఎస్టేట్ రావడం డెఫినెట్లీ ఇట్స్ రిస్క్. ఎందుకంటే డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు చాలా లాస్ అవుతూ ఉంటుంది. సరే, కాల్ తీసుకుందాము. కాలర్ ఉన్నారు, శేషాచారి గారు. నమస్తే అండి. నమస్కారం మాట్లాడండి సురేష్ గారితో. నమస్కారం సురేష్ గారు. నమస్తే సార్, చెప్పండి. మాకు ఒక 3 BHK కావాలి అనుకుంటున్నాము, 100 నుంచి 2000 వరకు. అది ఈ మధ్యలో మియాపూర్ తర్వాత బాచుపల్లి ఆ ఏరియాలో తీసుకుందాం అనుకుంటున్నాం, కానీ మరి ఈ మధ్యలో గవర్నమెంట్ హైడ్రా అని చెప్పేసి నాకు తీసుకొచ్చింది కదా, దానివల్ల కొంచెం తీసుకోవాలనుకుంటే భయం అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు చేపడుతున్న ప్రాజెక్టులు దాంట్లో లేకుండా ఎక్కడెక్కడ ఉన్నాయో కొంచెం చెప్పగలుగుతారా? మన అన్ని హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఎక్కడ కూడా మన అట్లా ఎక్కడ పడితే అక్కడ మనం అలాంటి వాటిలో మనం అన్ని చాలా కంఫర్టబుల్ గా మంచి డాక్యుమెంటేషన్ అంతా లీగల్ గా 1కి 3 సార్లు వెరిఫై చేసుకుని చేస్తామండి మొత్తం అంతా కూడా. సో డెఫినెట్ గా మీరు మన ప్రాజెక్ట్ లో మీకు డెఫినెట్ హెల్ప్ చేయగలుగుతాం. మీరు తర్వాత ఒకసారి మా కంపెనీ కాల్ చేస్తే మీకు ఎలా మీరు మీకున్న సిచ్యువేషన్ కి మీకు ఎలా హెల్ప్ చేయాలని ఖచ్చితంగా చేసి పెడతామండి. ఓకే. సో మీ కంప్లీట్ జర్నీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఒక మాటలో? కంప్లీట్ జర్నీ అంటే ఇప్పుడు చెప్పాను కదండి, సాఫ్ట్వేర్తో మొదలైన ప్రయాణం ఇవాళ రియల్ ఎస్టేట్లో అగ్రెసివ్గా చేస్తున్నాము. అలాగే జ్యువెలరీ బిజినెస్ను, ఆర్గానిక్ ఫార్మింగ్ ఇవన్నీ చేస్తున్నాము. ఇంకా నాకు ఇట్లా మన ఇండియాలో మన వాళ్ళకి చాలా ఉపయోగపడేలాగా ఇంకా ఏ ఫీల్డ్ అయినా సరే, ఇప్పుడు నాకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆల్మోస్ట్ 18 years 19 years నుంచి చేస్తున్నాను బిజినెస్. సో నాకు వచ్చిన కాన్ఫిడెన్స్తో ఇంకా మన కంట్రీలో మన తెలుగు వాళ్ళకి ఇంకా బాగా చేయాలి, ఇంకా మంచి సక్సెస్ఫుల్గా అందరి కళ్ళల్లో ఆనందం చూసి నాకు కుదిరినంత వరకు అది ఒక సేవలాగా చేయాలనేది కోరికండి. ఓకే ఓకే. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ తో పాటు అండ్ కమింగ్ ఫ్యూచర్ లో మీరు ఇందాక అన్నారు కదా ఐటీ కంపెనీని కూడా, ఐటీ కంపెనీ కూడా ఖచ్చితంగా దట్ ఈస్ వన్ ఆఫ్ మై ప్లాన్స్ అండి. ఆల్రెడీ ప్రపోజల్స్ డిస్కషన్స్ నడుస్తున్నాయి మొత్తం అంతా కూడా. మళ్ళీ ఐటీలో కూడా ఇక్కడ ట్రైనింగ్స్ లో కానీ ప్లేస్మెంట్స్ లో కానీ మళ్ళీ ఐటీ మొత్తం మారిపోయింది కదా. ఇప్పుడు మీరు చెప్పిన SAP అవన్నీ మళ్ళీ డౌన్ అయ్యి ఇప్పుడు మళ్ళీ కొత్త ఏమండి, అసలు ఇట్స్ ఏ నెవర్ ఎండింగ్ స్టోరీ అండి. మన లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ న్యూ ఛాలెంజెస్ అండ్ న్యూ లెర్నింగ్స్. ఎప్పుడు కొత్తగా నేర్చుకుంటూ ఉండాల్సిందే. మనం కంఫర్ట్ జోన్ లో ఉండాలి అంటే డెఫినెట్గా వీ హ్యావ్ టు కీప్ ఆన్ లెర్నింగ్, నో మ్యాటర్ హౌ ఓల్డ్ యు ఆర్, హౌ బిగ్ యు ఆర్, తప్పదండి. సో ఇవాళ తగ్గట్టుగా ఇవాళ ఉన్న టెక్నాలజీస్ అన్ని కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా బాగుంది. సో అట్లా ఒక్కొక్కటి టెక్నాలజీస్ ఏ ఉన్నాయో వాటిలో ప్లాన్ చేస్తున్నాం ఆల్రెడీ. మేబీ ఇన్ ద నెక్స్ట్ 1 or 2 years లైక్ వీ విల్ కమ్ అప్ విత్ సమ్ గుడ్ ప్రాజెక్ట్స్ అండి. ఓకే సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీ దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ నుంచి మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి, అలాగే ఐటీ కంపెనీలో కూడా ఇంకా చాలా మందిని మన తెలుగు వాళ్ళని ఎక్కువగా ఎక్స్పోజ్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.